బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 40 ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తుంది. అక్రమ బొగ్గు మైనింగ్, రవాణా, స్టోరేజ్ కేసుల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. బెంగాల్లోని 24 ప్రాంతాలు, జార్ఖండ్లోని 18 ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతున్నారు. బెంగాల్లోని దుర్గాపూర్, పురియారా, హౌరా, కోల్కతా జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి. బొగ్గు చోరీ, స్మగ్లింగ్కు సంబంధించిన పలు కేసుల్లో ఈడీ ఈ తనిఖీలు కొనసాగిస్తుంది. భారీ ఎత్తున బొగ్గు మాయమైన ఘటనల వల్ల ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టం ఏర్పడింది. సుమారుగా 100 కోట్ల నష్టం ఉంటుందని ఈడీ పేర్కొంది. ఇక నరేంద్ర ఖార్కా, యుధిష్ఠర్ ఘోష్, కృషన్ మురారి కయాల్, చిన్మయి మోండల్, రాజ్ కోశ్రే యాదవ్కు చెందిన ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. బొగ్గు మాఫియాకు పాల్పడుతున్న వారిపై సుమారుగా 100కు పైగా ఈడీ అధికారులు ఇవాళ దాడులు చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటలకే సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, ఆఫీసులు, కోక్ ప్లాంట్లు, అక్రమ టోల్ వసూళ్లు, చెక్పోస్టులు, నాకాలపై దాడులు కొనసాగుతున్నాయి. సోదాల్లో భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలను గుర్తించారు. బ్యాగులు, సూట్ కేసుల కొద్దీ నగదును పెద్ద ఎత్తున గుర్తించారు అధికారులు.